విక్కీ జీవితంలో ఊహించని సంఘటన. చక్రికి దగ్గరైన మహాలక్ష్మి. మరి ఇదంతా ఎలా జరగబోతుంది? విక్కీ జీవితంలో ఏం జరిగింది? మరి చక్రికి మహాలక్ష్మి ఎలా దగ్గరైంది? ఇదంతా ఏంటి, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. అలానే మహాలక్ష్మి చక్రి కలవాలని కోరుకునే వాళ్ళు మా వీడియోనైతే లైక్ చేసేయండి. ఇక మహాలక్ష్మి దగ్గరికి చక్రి అయితే వస్తాడు. మహాలక్ష్మితో చక్రి తన మనసులో ఉన్న ప్రేమని బయట పెడతాడు. మహాలక్ష్మి గారు, మీరు నన్ను ఇష్టపడ్డారో లేదో నాకు తెలియదు, కానీ నేను మిమ్మల్ని మొదటి చూపులోనే ఇష్టపడ్డాను. నేను మీ భర్తగా బ్రతకాలి అనుకుంటున్నాను. నా మనసులో మాట చెప్పడానికి ఎన్నోసార్లు ట్రై చేశాను, కానీ నాకు అవకాశం కుదరలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక చక్రి అయితే ఆ మాటలు విన్న మహాలక్ష్మి ఏం బదులివ్వాలో తెలియక అయోమయం పరిస్థితిలో ఉండిపోతుంది. చక్రికి బదులివ్వలేకపోతుంది మహాలక్ష్మి. తన వదిన అన్న మాటలు తనకి గుర్తుకు రావడం, చక్రి మనసులో తన మీదున్న అభిప్రాయం తెలుసుకోవడంతో లోపలికైతే వెళ్ళిపోతుంది. అలా మహాలక్ష్మి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు కూడా నా మాటలు వినలేదా? నా జీవితం ఇంతే అనుకుంటా. నా మాటలు మహాలక్ష్మి ఎప్పుడు వింటుందో, నా మనసులో బాధని తను ఎప్పుడు అర్థం చేసుకుంటుందో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. బాధపడుతూ వెళ్ళిపోతాడు చక్రి అయితే. చక్రి అన్న మాటల్ని గుర్తుకు చేసుకుంటూ ఉంటుంది. చక్రి తనకి భర్తగా మారాలని కోరుకుంటున్నాడని, ఆశపడుతున్నాడని మహాలక్ష్మికి అయితే అర్థమవుతుంది. ఇక తన వదిన చెప్పిన మాట నిజమే, ఆ ఇంట్లో ఉండి తప్పు చేసినట్టున్నానని చెప్పేసి మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మాధవ అడుగుతూ ఉంటాడు మహాలక్ష్మి అయితే. అమ్మ మహాలక్ష్మి, ఏంటి రోజు లేట్ అయింది అని చెప్పేసి అంటూ ఉండగా, ఏం లేదు పెద్ది, ఆఫీసులో కాస్త వర్క్ ఉండడంతో లేట్ అయింది అంతే అని చెప్పేసి లోపలికైతే వెళ్ళిపోతుంది. ఏంట్రా, ఏమైంది అమ్మాయికి? పెద్దగా మాట్లాడకుండా మౌనంగా ఉందేంటి? ఏం చేసావురా? ఆఫీస్కి వెళ్ళావా ఏంటి అని చెప్పేసి ఇక మాధవ్ అయితే అడుగుతూ ఉంటాడు చక్రిని. నేనేమి ఎక్కడికి వెళ్ళలేదు, అయినా ఏదో నా ప్రయత్నం నేను చెయ్యాలి కదా. అంటే వీడేదో చేశాడు, అందుకే తను అలా ఉంది. ఏమో వీళ్ళ జీవితాలు ఎటు వెళ్ళిపోతాయో ఏంటో అర్థం కావడం లేదు. వీళ్ళిద్దరూ కలవాలని మేమందరం కోరుకుంటున్నాం, కానీ భగవంతుడు ఏం నిర్ణయించాడో, కాలం వీళ్ళ జీవితాల్ని ఎటు మలుపు తిప్పబోతుందో అని చెప్పేసి ఇక బాధపడుతూ ఉంటాడు. శైలు దగ్గరికి అయితే కేశవ వస్తాడు. అలా వచ్చి, ఒసే బుస్సు, నీ కారణంగా నా ఇంట్లో వాళ్ళందరూ నాతో ఒక ఆట అయితే ఆడుకున్నారు. మరి నువ్వే కదా వాళ్ళ గురించి ఏదేదో చెప్పావు. మా వాళ్ళందరూ మంచి వాళ్ళని ముందన్నావు, తర్వాత మీ వాళ్ళ గురించి ఏదేదో చెప్పావు, అది వాళ్ళు విన్నారు. అందులో నా తప్పేముంది? నీ కారణంగా మా ఇంట్లో నేను దెబ్బలే తిన్నాను. నిన్నైతే ఆఫ్టర్ ఆల్ తిట్టి వదిలేసి ఉంటారు, నేనైతే వాళ్ళ చేత తన్నులు కూడా తిన్నాను నీ ప్రేమ కోసం. ఆ మాత్రం భరించడంలో తప్పు లేదులే అని చెప్పేసి శైలు అంటూ ఉంటుంది. ఓసే బుస్సు, నా మీద నీకెంత పగ ఉందే? నా మీద పగని ఇలా తీర్చుకున్నానని చెప్పి సంబరపడుతున్నావు కదా నువ్వు. నీ పని చెప్తానే అని చెప్పేసి కేశవ్ అంటూ ఉంటాడు. కాసేపు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. ఇక అలా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఏంటే, ఎక్కడికి వెళ్ళొస్తున్నావే అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది వరాలైతే శైలుని. ఎక్కడికి వెళ్ళి రావడం ఏంటి? నేను ఆల్రెడీ చెప్పాను, కేశవని తప్ప నేనెవరిని పెళ్లి చేసుకోను అని. కేశవని వదులుకోనని కూడా మీకు చెప్పేశాను. మళ్ళీ ఇప్పుడు కొత్తగా అడుగుతున్నారేంటి? నేను కేశవని ప్రేమిస్తున్నాను, వాడినే పెళ్లి చేసుకుంటాను, వాడితోనే జీవితం పంచుకుంటాను. మీరు ఎన్ని చేసినా, కొట్టినా, చంపేసినా సరే వాడితోనే నేను కలిసి ఉంటాను అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పేస్తుంది. ఇంట్లో మళ్ళీ మళ్ళీ ఇదే వాదన జరగడం, ఈ విషయాన్ని శైలు ఖచ్చితంగా చెప్పడంతో తల్లి చాలా బాధపడుతుంది. వరాలు తండ్రి కూతుర్ని దండించలేక, కూతుర్ని ఆపలేక, తన ప్రేమని ఏమీ చేయలేక మౌనంగా తనలో తనే కుమిలిపోతూ ఉంటాడు శైలు తండ్రి అయితే. కానీ శైలు అన్నయ్య సురేష్ మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఆ కుటుంబాన్ని నేను వదిలిపెట్టను, నా కుటుంబాన్ని ఇంతగా బాధ పెడుతూ నా చెల్లెల జీవితంతో ఆడుకోవాలి అనుకుంటున్న వాడిని నేనెలా వదిలేస్తాను? మీ అందరూ వదిలేచ్చేమో, కుటుంబం, పరువు, ప్రతిష్ట అంటూ మీరు మడి కట్టుకుని ఇంట్లో కూర్చోవచ్చు. ఈలోగా వాడు చేసే పని వాడు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. నేను భయపడను.
నేను వాడికి బుద్ధి చెప్పే తీరుతాను అంటూ సురేష్ అంటూ ఉంటాడు. ఒరే కొంప మీదకి ఏమీ తీసుకురాకురా, కేసులు పోలీస్ స్టేషన్లు అంటూ వెళితే ఆడపిల్ల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. నువ్వు వాళ్ళ ఇంటి మీద గొడవకెళ్తే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి కూడా వెనకాడరు. అప్పుడు పోయేది మన పరువే. పైగా మన అమ్మాయి ఇక పోలీస్ స్టేషన్లో తలదించుకుని నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితులు మాత్రం నాకు తీసుకురావద్దు. ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేసుకోవాలో నేనే చూస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు శైలు తండ్రి. అయితే ఇలా వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు ఒక డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఆఫీస్కి వచ్చిన మహాలక్ష్మి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఆఫీస్లో వర్క్ కూడా చేయకుండా తను ఆలోచిస్తూ ఉండగానే ఈలోగా అక్కడికి దివ్య అయితే వస్తుంది. ఏంటి ఉదయం వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఆఫీసులో చాలా డిస్టర్బ్డ్గా కనిపిస్తున్నావేంటి, వర్క్ కూడా పక్కన పెట్టి ఏదో ఆలోచిస్తున్నట్టు కనిపిస్తున్నావేంటి అని చెప్పేసి దివ్య అడుగుతూ ఉంటుంది. అదేం లేదు, ఏదో ఆలోచిస్తున్నానులే. ఏమో ఏం ఆలోచిస్తున్నావో నాకైతే తెలీదు, కానీ నీకు ఒక సజెషన్ అయితే ఇవ్వాలని నా మనసుకి ఎప్పటి నుంచో అనిపిస్తుంది. ఏంటది, ఏం సజెషన్ ఇవ్వాలి అనుకుంటున్నావు? నన్ను తప్పుగా అపార్థం చేసుకోవు కదా. లేదు చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా అనేసరికి ఇక తనైతే చెప్తూ ఉంటుంది, నేను నీ వెంట పడుతున్న చక్రి గారిని చూశాను. ఆయన చాలా మంచి మనిషి. మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం మన అదృష్టం. మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు మనల్ని జీవితం అంతా ప్రాణంగా చూసుకుంటారు. కళ్ళల్లో పెట్టుకుని వాళ్ళు మనల్ని చూసుకుంటారు. వాళ్ళు మన కాలుకు అందకుండా కాపాడుకుంటారు. అలాంటి ప్రేమ నీకు దొరికింది. అతను సారీ చెప్పే విధానం, నీ చుట్టూ ఆ కుటుంబం తిరగడం, ఆ కుటుంబం కోసం నువ్వు వెళ్ళిపోవడం చూస్తే ఆ కుటుంబంలో వాళ్ళు చాలా మంచి వాళ్ళని, నీకోసం వాళ్ళు ఏదైనా చేస్తారని అర్థమవుతుంది. ఆ కుటుంబం పూర్తిగా నీకేమవుతుందో నాకు తెలియదు, కానీ చక్రి మాత్రం నిన్ను ఇష్టపడుతున్నాడు. నీకు తన మీద ప్రేమ ఉందో లేదో, మీ మధ్య బంధం ఏంటో కూడా నేను అడగాలి అనుకోవడం లేదు. కానీ ఈ విషయం మాత్రం నేను క్లారిటీగా చెప్పగలను. మంచి మనసున్న మనిషి. ఒకవేళ నీకులా చదువుకోపోయి ఉండొచ్చు, నీకులా పెద్ద ఉద్యోగం చెయ్యకపోవచ్చు, కానీ అతని మనసు మంచిది. అలాంటి మనిషి పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడు. అంతకు మించిన గొప్ప ప్రేమ ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక దివ్య అయితే అలా అనేసరికి ఆ విషయంలో ఆల్రెడీ చక్రి చెప్పిన మాటలు గుర్తుకొస్తూ ఉంటాయి. ఈలోగానే ఇక్కడ ఆఫీస్లో అంతా నిశ్శబ్దం అలుముకుంటూ ఉంటుంది. ఏంటి ఈరోజు అందరూ కూడా డిస్టర్బ్డ్గానే కనిపిస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉండగానే, అయినా మన బాసు విక్కీ గారు ఏం చేస్తున్నారో, అసలు విక్కీ వచ్చి ఏదో టైంలో అందరితోనూ కూర్చొని మాట్లాడుతూ కాసేపు సందడి చేస్తూ ఉంటేనే కదా అందరూ చలాగ్గా వర్క్ చేసుకునేవారు. కానీ విక్కీ కనిపించలేదేంటి, విక్కీ ఆఫీస్కి వచ్చాడు కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇక దివ్య అయితే అవును వచ్చాడు, విక్కీ ఆఫీస్లోనే ఉన్నాడు, కానీ మరి ఎందుకు బయటికి రాలేదు, నేను కూడా పట్టించుకోలేదే అని చెప్పేసి, సరే విక్కీ దగ్గరికి వెళదాం పదా అని చెప్పేసి ఇక వాళ్ళ బాస్ దగ్గరికి అయితే మహాలక్ష్మి అలాగే దివ్య ఇద్దరు కూడా వెళతారు. అలా వెళ్ళేసరికి విక్కీ తల పట్టుకొని కూర్చొని ఉంటాడు. ఏమైంది విక్కీ, ఎందుకు అలా ఉన్నావు అని చెప్పేసి అంటూ ఉండగానే, నా జీవితంలో నాకు అనుకోని సంఘటనలు అంటూ ఏమున్నాయి, జీవితాన్ని చిన్న భిన్నం చేసి వెళ్ళిపోయింది. తను మళ్ళీ నా జీవితంలోకి వచ్చి నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది. అది నాకు ఇష్టం లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏంటి, ఏం మాట్లాడుతున్నాడు విక్కీ? అదంతా నేను చెప్తాను, అర్థమైంది విక్కీ. ప్రతిసారి జరిగేదే ఇప్పుడు కూడా జరిగింది నీకు. నీ జీవితంలో ఉన్న డిస్టర్బెన్స్ని మర్చిపోయి మా అందరితో కలిసి నువ్వు హ్యాపీగా ఉంటున్నావు. మా అందరినీ ఎంప్లాయీస్గా కాకుండా సొంత వాళ్ళలా చూసుకుని నీ గతాన్ని మర్చిపోయి ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నావు. కానీ నీ గతం నీ కోసం మళ్ళీ మళ్ళీ కళ్ళ ముందుకి వస్తూనే ఉంది. నువ్వు బాధపడుతున్నావంటే మాకు అర్థమైంది, కానీ ఆ గతాన్ని వదిలేస్తేనే నువ్వు ముందుకు వెళ్ళగలవు. నీ ముందుకు వస్తున్న గతాన్ని నువ్వు గుర్తుకు చేసుకుని ఆ బంధాన్ని కలుపుకోవాలని చూస్తే ఆ తర్వాత మరింతగా బాధపడతావేమో, ఆలోచించుకో అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దివ్య అయితే అసలు ఏం జరిగింది, విక్కీ జీవితంలో గతం ఏంటి, అసలు తనకి పెళ్ళయిందా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి. అలా అడిగేసరికి, అవును నీకు విక్కీ జీవితంలో ఏం జరిగిందో తెలియదు కదా,
విక్కీ పైకి నవ్వుతూ నవ్విస్తూ మనందరితో చాలా సరదాగా ఉంటాడు. కానీ తన జీవితంలో ఒక ఊహించని సంఘటన జరిగింది. విక్కీకి పెళ్ళైపోయిందా అని అడిగావు కదా, అవును, విక్కీకి పెళ్ళైపోయింది. విక్కీ తన భార్యను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. కానీ తన భార్యకు విక్కీ అంటే ఇష్టం లేదు. ఇష్టం లేకుండా పెద్దవాళ్ళు బలవంతంగా విక్కీ జీవితంలోకి తన భార్యను పంపించారు. కానీ ఆ రోజు నుంచి ప్రాణంలా చూసుకుంటాడు. ఎంతగా విక్కీ ఇష్టపడి తనని చూసుకున్నా తను ఏ రోజు విక్కీని ఇష్టపడలేదు. కనీసం విక్కీ మొహం వైపు కూడా చూసేది కాదు. విక్కీ తన కోసం ప్రతిసారి ఏదో ఒకటి కొని తీసుకుని వెళ్ళడం, సర్ప్రైజ్ చేయడం తనకి కూడా పర్వాలేదు కదా. తను ఎప్పటికప్పుడు తనని సంతోషపెట్టడం కోసం చాలా చేసేవాడు. ఎన్ని చేసినా విక్కీని తన భార్య ఇష్టపడలేదు. చివరికి తన మనసులో నీకు చోటు లేదంటూ, నీ మీద నాకు ఎప్పటికీ ప్రేమ కలగదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. విక్కీ ఎంతగానో బ్రతిమలాడతాడు, తన చుట్టూ ఎంతగానో తిరుగుతాడు. కానీ ఎప్పుడూ కూడా తన భార్య తనని ఇష్టపడడానికి సిద్ధంగా లేదు. ఇంకో విషయం చెప్పనా, విక్కీ తన కుటుంబాన్ని చాలా బాగా చూసుకున్నాడు. ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబం ఎన్నో కష్టాల్లోంచి బయటపడింది అంటే దానికి కారణం కూడా విక్కీయే. తన భార్య మీద ఉన్న ప్రేమతో తన కుటుంబాన్ని కూడా ప్రేమగా చూసుకుని తన కుటుంబ విషయంలో చేదోడు వాదోడుగా ఉండేవాడు. ఆ కుటుంబం అందరూ కూడా విక్కీనైతే ఇష్టపడతారు. కానీ ఆ భార్య మాత్రం ఇష్టపడదు. అందుకనే విక్కీ తనకి ఇష్టం లేని జీవితంలో ఉండకూడదు అని చెప్పేసి బయటికి వచ్చేశాడు. తన బ్రతుకు తనని బ్రతకమని చెప్పేసి విక్కీ దూరంగా వచ్చేసి ఒంటరిగా బ్రతుకుతున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో విక్కీ జీవితంలోకి రావడానికి తను చాలా ట్రై చేస్తుంది. మనసులో ప్రేమ ఉన్నప్పుడు తను ఎప్పుడూ విక్కీకి దగ్గరగా లేదు. ఎప్పుడైతే మనసు ముక్కలైపోయిందో అప్పుడు తను విక్కీకి దగ్గర కావాలి అనుకుంటుంది. కానీ ఇప్పుడు విక్కీ తనతో కలిసి బ్రతకడానికి సిద్ధంగా లేడు. ఎందుకంటే మనసుని ఎంతో గాయపరిచి వెళ్ళిపోయింది తను. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి వెళ్ళిపోతే ఆ మనసు ఎంత బాధపడుతుందో అది కేవలం భరించిన వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. అందుకే విక్కీ ఆ అమ్మాయి వచ్చిన ప్రతిసారి డిస్టర్బ్ అవుతూ అలా బాధపడుతూ కూర్చుంటాడు. ఈ గతమంతా కూడా మాకు తెలుసు. అలాంటి సమయంలో విక్కీ దగ్గరికి మేము పెద్దగా వెళ్ళాం. తనే కాసేపటికి సెట్ అయిపోయి బయటికి వస్తాడు. అంతే, ఆ తర్వాత అంతా మామూలుగానే ఉంటుంది. కానీ పాపం విక్కీ చాలా మంచివాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం విక్కీని బాధ పెట్టి ఈరోజు ఇలాంటి పరిస్థితి తెచ్చుకుంది అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. విక్కీ జీవితంలో జరిగిన సంఘటనలన్నీ తనకు తాను ఊహించుకుంటుంది. ఎందుకంటే చక్రి తనని ఇష్టపడ్డానన్న విషయం చెప్పడం, అలాగే తనకంటూ భార్యగా ఉండాలని లేకపోవడం, చక్రి జీవితంలోంచి తప్పుకోవాలి అనుకునే తన ఆలోచన, ఇవన్నీ కూడా తన మనసు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అలాగే దివ్య చెప్పిన మాటలు, మనల్ని ప్రేమించే వాళ్ళు మనకు దొరకడం అదృష్టం. చక్రి నిన్ను చాలా ఇష్టపడుతున్నాడు, అలాంటి వాడిని వదులుకోవద్దు అని చెప్పి దివ్య చెప్పిన మాటలు ఇవన్నీ కూడా తన మనసుని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అలా బాధపడుతూ కూర్చుని ఉంటుంది. ఇంటికి వెళ్ళిపోయిన మహాలక్ష్మి అయితే మహాలక్ష్మి అంటూ భోజనానికి పిలిచినా సరే రాదు. అలాగే సైలెంట్గా కూర్చుని ఉంటుంది. ఏమైందిరా, అసలు మహాలక్ష్మి రోజు రోజుకి ఇలా ఉంటుందేంటి? ఎప్పుడూ చలాకీగా మన ఇంటి మహాలక్ష్మిగా మన ఇంట్లో అటు ఇటు తిరుగుతూ మనందరినీ దండిస్తూ దారిలో పెట్టే మహాలక్ష్మి ఇలా కూర్చుని ఉంటే మన ఇల్లే చిన్నపోయింది అని చెప్పేసి అంటూ ఉంటాడు. మాధవ్ అయితే ఏమైంది, ఏం చేసావురా నువ్వు, మళ్ళీ ఏం జరిగిందో మాకు అర్థం కావడం లేదు. లేదన్నయ్య, నేనైతే ఏం చేయలేదు. ఆ రోజు నుంచి నేను తనతో పెద్దగా మాట్లాడిందే లేదు అని చెప్పేసి చక్రి అంటూ ఉంటాడు. కానీ మహాలక్ష్మి మాత్రం చక్రి ప్రేమను, చక్రి తన కోసం చేసిన త్యాగాలను, తన వాళ్ళతో తిన్న దెబ్బలను ఇవన్నీ గుర్తుకు చేసుకుంటూ అలా మంచం మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ ఉన్న సమయంలోనే సరే నేనే వెళ్ళి కనుక్కుంటాను, నేను ఏదైనా తప్పు చేస్తుంటే తనకి క్షమాపణ చెప్పి తనని భోజనానికి తీసుకొస్తాను, మీరెవరూ కంగారు పడకండి, తను ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుందని చెప్పేసి లోపలికైతే వెళ్ళబోతూ ఉంటాడు. ఒరే, ఇప్పుడు లోపలికి వెళ్ళడం కరెక్ట్ కాదేమో, మళ్ళీ తను అపార్థం చేసుకుంటుందేమో. లేదన్నయ్య, తను అపార్థం చేసుకోదు. నేను ఇప్పుడు ప్రస్తుతం తాకి కూడా లేను కదా, అలాంటప్పుడు ఎందుకు అపార్థం చేసుకుంటుంది? పైగా మీ అందరూ ఇక్కడే ఉన్నారు, అలాంటప్పుడు తను నన్ను అపార్థం చేసుకునే ఛాన్స్ ఎందుకు ఉంటుంది అని చెప్పేసి సరే
నేను వెళ్తున్నాను అని ఆ గదిలో డౌట్గానే అడుగు పెడతాడు లోపలికి. ఏదో ఎక్కడికో దూరం వెళుతున్నట్టుగా అలా డౌట్గా అడుగుపెట్టి ఎలా అయితే గది లోపలికి వచ్చేస్తాడు. మహాలక్ష్మి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. చక్రి విషయంలో చాలా ఆలోచిస్తూ ఉంటుంది కదా. చక్రి వచ్చి, ఏంటండి, ఏమైందండి, ఎందుకు అలా ఉన్నారు? నేను మీ విషయంలో ఏదైనా తప్పుగా ఆలోచించి ఉంటే, మీ దగ్గర తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి. మీరు మా ఇంట్లో గలగలా తిరుగుతూ ఉంటే మా ఇంటి మహాలక్ష్మిలా ఉన్నారు. కానీ ఇప్పుడు ఇలా మౌనంగా కూర్చుని ఉంటే మా ఇల్లే చిన్నపోయింది. నా వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. నేను ఏదైనా తప్పు చేస్తుంటే క్షమించండి. ఇంకెప్పుడు మీ దగ్గర అలా మాట్లాడను, నన్ను క్షమించండి అని చెప్పేసి అంటూ ఉంటాడు చక్రి. అలా అని వెళ్ళిపోబోతూ ఉంటాడు. భోజనానికి రండి అని చెప్పేసి అలా వెళ్ళిపోబోతూ ఉండగానే చక్రి చేయి పట్టుకుంటుంది మహాలక్ష్మి. ఒక్కసారే చక్రి షాక్ అవుతాడు. ఏంటిది అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే చెయ్యి పట్టుకొని ఇక మంచం మీద కూర్చోమని అడుగుతుంది. మహాలక్ష్మి గారు, ఇది ఇది నిజమేనా అని చెప్పేసి అంటూ అనుమానంగానే కూర్చుంటాడు. దూరంగా కూర్చుంటాడు. అలా కూర్చునేసరికి దూరంగా కూర్చున్న చక్రి దగ్గరికి మహాలక్ష్మి జరుగుతుంది. అలా జరిగేసరికి చక్రికి మరింత ఆశ్చర్యం వేస్తుంది. మహాలక్ష్మి గారు, ఏం చేస్తున్నారు? తప్పు చేశానని తెలుసుకున్నాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను. మెడలో 3 ముళ్ళు వేయించుకుని మీకోసం 7 అడుగులు నడిచి కూడా బంధాన్ని కలుపుకొని ఆ బంధాన్ని ఎగతాళి చేస్తూ దూరంగా ఉండిపోయి ఆ బంధాన్ని విడదీసుకుని మళ్ళీ వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. నాలాగే నాకు ఆశలు కోరికలు ఉన్నట్టుగానే మీకు కూడా కోరికలు ఉంటాయని, మీరు కూడా మనిషి అని, మీకంటూ ప్రేమ అభిమానాలు ఉంటాయని తెలుసుకోకుండా నేను నా స్వార్థం కోసం ఆలోచించి తప్పు చేశానని అర్థమైంది. చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమిస్తారా అంటూ ఒక్కసారి చక్రి చేతిని పట్టుకుంటుంది. భుజం మీద వాలిపోతుంది. ఇక చక్రి ఆనందానికి హద్దులు ఉండవు. ఒక పక్క షాకు, మరో పక్క ఆనందం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు చక్రి. నేను తప్పు చేశాను, చాలా తప్పు చేశాను. నిజంగానే మిమ్మల్ని వదులుకొని వెళ్ళిపోవాలని తప్పు చేశాను. మీ మనసులో ప్రేమ కలగడానికి కారణం నేను. మీ మనసులో ఈరోజు నా మీద ప్రేమ, భర్తగా బాధ్యత ఉన్నాయంటే వీటన్నిటికీ అవకాశం ఇచ్చింది నేను. కానీ మీరు నా దగ్గర చనువు తీసుకుని కావాలని నా విషయంలో తప్పుగా ప్రవర్తించారని అపార్థం చేసుకుని మిమ్మల్ని నిందించి మీకు దూరం అవ్వాలని నిర్ణయం తీసుకుని చాలా పెద్ద తప్పు చేశాను. ఇంకెప్పుడు ఈ చేతిని వదిలిపెట్టను. నన్ను దూరం పెట్టావు కదా, నన్ను మనస్ఫూర్తిగా భార్యగా స్వీకరిస్తారా అని చెప్పేసి అడుగుతూ ఉండగా, మహాలక్ష్మి మాట్లాడేది మా మహాలక్ష్మేనా? నా మహాలక్ష్మి మాట్లాడుతుందా, లేకపోతే ఇంకా డౌట్గా ఉందా? అవునులే, ఇన్నాళ్ళు దూరం పెట్టి కనీసం కట్టిన తాళికి కాదు కదా నా పక్కన నిలబడ్డ మీకు కూడా ఎలాంటి విలువ ఇవ్వలేదు. ఒక్కసారే నా మనసులో ప్రేమ ఉందని, మీ విలువ తెలుసుకున్నానని చెప్తే మాత్రం మీరు ఏ విధంగా దీన్ని తీసుకుంటారు? కానీ ఇది నిజం, ఇదే నిజం. ఇక నుంచి ఈ బంధం శాశ్వతం. మన మధ్య 3 ముళ్ళ బంధం ఉంది. ఇక ఈ బంధాన్ని ఏ కోర్టులు విడదీయలేవు. విడాకులు క్యాన్సిల్ చేసుకుంటాను, మీతోనే కలుసుంటాను. నా కలలకి అడ్డు రాకుండా, నా కలల్లో నన్ను నా ప్రపంచంలో బ్రతకనిచ్చి, నా కలల కోసం ఎంతగానో ప్రాకులాడి, నా ఎదుగుదల కోసం ఆలోచించి, నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే మీకన్నా మంచి వ్యక్తి నా జీవితంలో ఎవ్వరూ దొరకరు. అలాంటప్పుడు ఎందుకు వదులుకొని వెళ్ళిపోవాలి? నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఇంతగా ప్రేమించే కుటుంబం, నన్నే ప్రాణంగా చూసుకునే నా భర్త, వీళ్ళందరూ ఉండగా నేను వెళ్ళాలి అనుకోవడం నా మూర్ఖత్వమే అవుతుంది. ఇంతకు మించిన జీవితం ఎక్కడికి వెళ్ళినా దొరకదు. నా కలల ప్రపంచంలో నేను బ్రతుకుతున్నాను. నేను వాస్తవాన్ని తెలుసుకోలేక దూరం కావాలని తప్పు చేశాను అని చెప్పేసి చక్రిని పట్టుకుని ఎమోషనల్ అవుతూ చక్రిని భర్తగా స్వీకరిస్తుంది. విక్కీ జీవితంలో జరిగిన సంఘటన తెలుసుకున్న తర్వాత తన మనసులో ఉన్న ఆలోచన, చక్రి మనసులో ఉన్న ఆలోచనని గమనించుకుని ఆ విధంగా ఇక చక్రికి దగ్గరవుతుంది.
చక్రికి దగ్గరయ్యింది. చక్రి అలాగే ఇక మహాలక్ష్మిల బంధం ముడిపడింది అని తెలుసుకున్న ఆ కుటుంబం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక చక్రి ఆనందానికైతే అవతులు ఉండవు. 6 నెలలు తిరగకముందే మహాలక్ష్మి మనసు గెలుచుకుంటాను అన్న చక్రి ఇక కొద్ది రోజుల్లోనే మహాలక్ష్మి మనసు గెలుచుకుంటాడు. మహాలక్ష్మికి భర్తగా స్థానాన్ని ఏర్పరచుకుంటాడు. అలా మహాలక్ష్మి మనసులో మాట బయటపడుతుంది. తన మనసులో ప్రేమ ఉందని తను తెలుసుకుని చక్రికి దగ్గరవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలానే జరిగిపోతుంది. మరి ఇలానే జరగాలి, చక్రి మహాలక్ష్మి కలవాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి.